వెల్కమ్ టు PM7 వార్తలు. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాలపై భారీ సుంకాలు విధించి వారిని దారికి తెచ్చుకోవాలని చూస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అయినా సరే సుంకాల పెంపుపై వెనక్కు తగ్గేందుకు ససేమేరా అంటున్నాడు ట్రంప్. ట్రంప్ 2.0లో భాగంగా ఇటీవల ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం ఓ వివాదాస్పదంగా మారుతుంది. అమెరికా పౌరులకే కాదు, ఇతర దేశాలకు కూడా ఆయన నిర్ణయాలు ఓ పట్టాన మింగుడు పడటం లేదు. దీంతో బెదిరించే రోజులు పోయాయని గుర్తుపెట్టుకుంటే ఎవరికైనా మంచిది, లేకపోతే వీరంగల వీరస్వామి కథలు అవుతుంది వ్యాపారం అంటున్నారు. తాజాగా తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సుంకాల పెంపు అద్భుతమైన విషయమంటూ ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే విదేశాలపై భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేసిన ట్రంప్ అన్నట్లుగానే దెబ్బకి దెబ్బ తీస్తున్నారు. దీంతో ట్రంప్ బాధిత దేశాల జాబితాలోకి భారత్, చైనా, కెనడా ఇలా పలు దేశాలు చేరిపోయాయి. ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలతో ఆయా దేశాల్లో ఇప్పటికే సొంత ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎన్నాళ్ళు ట్రంప్కు ఊడిగొంచేసి ఇప్పుడు ఆయన నియంత్రించలేకపోతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్వదేశంలో సైతం ట్రంప్ సుంకాల దాహంపై జనం మండిపడుతున్నారు. ట్రంప్ తన అస్తవ్యస్త నిర్ణయాలతో దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ ఏకంగా 1200 ప్రాంతాల్లో భారీగా నిరసనలు మొదలయ్యాయి. ఇందులో ఎన్నడూ లేని విధంగా ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. ఇంకా చెప్పాలంటే అమెరికాలో ట్రంప్ విధానాల కారణంగా నష్టపోతున్న వారంతా ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. ఈ నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చితే పరిస్థితి ఏంటన్నది ట్రంప్ సర్కారుకు అంతుపట్టడం లేదు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన సుంకాల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. తన ప్రతీకార సుంకాల పెంపు నిర్ణయం అద్భుతమైన విషయమని, దాన్ని ఏదో ఒక రోజు అమెరికన్లు అర్థం చేసుకుంటారని చెబుతున్నారు. చైనా, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాల నుంచి భారీ ఎత్తున తమకు బకాయిలు ఉన్నాయని, వీటికి సుంకాలు పెంపే పరిష్కారమని తెలిపారు. తమ నిర్ణయంతో ఆయా దేశాల నుంచి బిలియన్ల డాలర్లు వచ్చి పడుతున్నాయన్నారు. అటు ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు భారీ నష్టాలతో కుదేలవుతున్నాయి. అమెరికాలో అయితే ఈ ఏడాదే ఆర్థిక మాంద్యం తప్పేలా లేదన్న చర్చ జరుగుతుంది. అయినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో భారత్లోని మార్కెట్లు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. మార్కెట్లు కుదిపేస్తున్న సుంకాల పెంపు నిర్ణయంపై ట్రంప్ సర్కార్ మాత్రం దూకుడుగానే ముందుకు వెళ్తుంది.